క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో మీ అందరికీ శుభాలు. రండి, మనము త్రిత్వము తరువాతి సామాన్య సరణిలో 11వ ఆదివారము దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. పరిసయుడు సుంకరి ఇద్దరూ ప్రార్థన చేయటానికి దేవాలయంకు వెళ్ళారు. వారి ప్రార్థనలో ఉన్నటువంటి అంశాలను, వారి హృదయ భావనలను ఈరోజు మనం ధ్యానించుదాం. తలలు వంచండి, ప్రార్థించుదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రములు. ఇదిగో నాయన, మీ కృపను అనుగ్రహించి నీ బిడలముగా మీ వాక్యము ధ్యానము చేయుటకు మీరిచ్చిన ఈ తరుణమును బట్టి మీకు వేలాది స్తోత్రములు. కనికరించి మీ వాక్యమును క్రమముగా మీ భావమునకు తగినట్లుగా మేము ధ్యానించినట్లు కనికరించుమని, యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమున మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించుమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక, ఆమెన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుదాం. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకున్న వాక్యము ఏర్పాటు చేయబడింది. మనము 13వ వచనం 14వ వచనం చదువుదాం. అయితే సుంకరి దూరమున నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పెను. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో మీ అందరికీ శుభాలు. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించక ముందు ఒక మాట, ఈ వారంలో ఉన్నటువంటి 1-2 విషయాలు మీకు తెలియచేస్తాను. ఇంతకుముందు తెలియచేసినట్లుగా ఆగస్టు 25వ తేదీ నుంచి సెప్టెంబరు 8వ తేదీ వరకు ఈ నేత్రదాన పక్షోత్సవము, నేత్రదానము చేయుటకై ప్రజలను, ప్రపంచమును అవేర్నెస్, ఒక అవగాహన కల్పించడం కోసమై ఏర్పాటు చేయబడినటువంటి రోజులు. అలాగే ఈ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉన్నటువంటి వారమును నేషనల్ న్యూట్రిషన్ వీక్ అని పిలవటం జరుగుతుంది. అంటే సమర్థవంతమైన పోషక విలువలతో కూడినటువంటి ఆహారమును ప్రజలు తీసుకోవాలని తెలియచేస్తూ దీనిని ఏర్పాటు చేశారు. కనుక మనం తీసుకునే ఆహారం పోషక విలువలతో ఉన్నదా, ఎలా ఉందనేది కూడా పరిశీలన చేసుకోవాల్సి ఉంది. అలాగే సెప్టెంబర్ 5వ తేదీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క పేరున టీచర్స్ డేగా జరిగించుకుంటున్నారు. మన సంఘాలలో, అలాగే వీడియో చూస్తున్న వారిలో ఎంతమంది టీచర్స్ ఉన్నారో వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. దేవుడు మీ ద్వారా అనేక మంది బిడ్డలను ఆశీర్వదించి వారికి మంచి భవిష్యత్తును దయచేయనుగాక. మీకును మంచి ఆరోగ్యమును, సమాధానమును, మీ కుటుంబాలకు దీవెనలను దయచేయనుగాక. ఇక క్రైస్తవ సంఘపక్షంగా చూసినట్లయితే సెప్టెంబర్ 1వ తేదీ జాషువా కమెమరేషన్ డే, సెప్టెంబర్ 2వ తేదీ హన్నా కమెమరేషన్ డే, సెప్టెంబర్ 3వ తేదీ క్యాలెండర్ను తయారు చేసినటువంటి పోపు గ్రెగరీ ద గ్రేట్ కమెమరేషన్ డే, సెప్టెంబర్ 4వ తేదీ మోజెస్ కమెమరేషన్ డే, మోషే యొక్క జ్ఞాపకార్థ దినోత్సవం, 5వ తేదీ జకరియా అండ్ ఎలిజబెత్ దంపతుల కమెమరేషన్ డే. ఈ రోజులు ఈ వారంలో జ్ఞాపకార్థ దినోత్సవములుగా ఉన్నాయి. గత వారం మనం లూకా సువార్త 14:41 నుంచి 48 వరకు యేసుక్రీస్తు వారు యెరూషలేమును సందర్శించి ఆయన ఏడ్చి దాని గురించి, దానికి ఒక సరైనటువంటి అవకాశం ఇవ్వబడుతుంది, నీవు మార్పు చెందాలని తెలియచేసినటువంటి సందర్భాన్ని మనము చూచాం. ఇక ఈరోజు యేసుక్రీస్తు వారు మరొక ఉపమానాన్ని, ప్రార్థనను గురించి తెలియచేశాడు. లూకా సువార్త 18వ అధ్యాయంలో మొదటి 8 వచనాల్లో ఒక ఎవరిని లెక్క చేయని ఒక న్యాయాధిపతి, అలాంటి వాడు ఒక విధవరాలు ప్రతిరోజు వెళ్ళి నాకు న్యాయం తీర్చమని అడగటం ద్వారా ఆమె మళ్ళా రాకుండా ఉండాలంటే ఆమెకి న్యాయం చేద్దామని అనుకున్నాడట. కనుక విసుగక ప్రార్థన చేయాలనేటువంటి
అభిప్రాయంతో ప్రభువు ఆ ఉపమానాన్ని తెలియచేశాడు. అలాగే వెంటనే రెండవ ఉపమానాన్ని కూడా ప్రార్థనకు సంబంధించిన ఉపమానాన్ని తెలియజేశాడు. ప్రార్థనలో ఎలా ఉండాలని ప్రభువు తెలియచేశాడంటే హెచ్చించుకోవద్దు, తగ్గించుకోండి అని తెలియచేశాడు. దానికోసం ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేశారని చెప్పాడు. అది లూకాసు వార్త 18వ అధ్యాయం 9-14 వరకు. ఒకరేమో పరిసయుడు, ఇంకొకరేమో సుంకరి. వీళ్ళిద్దరూ కూడా ప్రార్థన చేసినప్పుడు వారిద్దరిలో ఎవరి ప్రార్థనకు సమాధానం దొరికింది, ఎవరు ఏ విధంగా ప్రార్థన తర్వాత నిరూపించబడ్డారు అనే విషయాన్ని తెలియచేస్తూ చివరిగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అనే విషయాన్ని తెలియచేస్తుంటాడు. కనుక ఈ ఉపమానంలో ఇద్దరు వ్యక్తులు చెప్పబడ్డారు. మొదటిగా పరిసయులు, రెండవదిగా సుంకరి. సుంకరి అంటే ట్యాక్స్ కలెక్టర్, అంటే ఆ కాలంలో ప్రజల దగ్గర నుంచి గవర్నమెంట్ పక్షంగా పన్ను వసూలు చేసేటువంటి వ్యక్తి అతను. వీరిని ఈ సుంకం వసూలు చేసే వారిని పాపులుగా పరిసయులు, సద్దూకాయులు మొదలైన వారందరూ కూడా భావిస్తూ ఉంటారు. మళ్ళీ ఏ ప్రభుత్వం కొరకు వీళ్ళు పన్ను వసూలు చేస్తున్నారో ఆ ప్రభుత్వాధికారులతో మాత్రం మంచిగానే వాళ్ళకి మద్దతు ఇస్తూనే ఉంటూ ఉంటారు. రెండవదిగా పరిసయులు గురించి కూడా ప్రభువు తెలియచేశాడు. పరిసయుడు ప్రార్థన చేశాడు, అలాగే సుంకరి కూడా ప్రార్థన చేశాడు. మనం ఎక్కువగా పరిసయుల గురించి వింటూ ఉంటాం కదా. కనుక ఈరోజు పరిసయులు ఎవరు, ఏమిటి, వీరి కథాకమామీషు, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అనే వాళ్ళ ఉత్పత్తికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సంగతులను చూద్దాం. మొదటిగా పరిసయులు ఎవరు? ఏమండి, పరిసయులు ఎవరు? సుమారుగా క్రొత్త నిబంధనలో 4 సువార్తల్లో 60 సార్లు వీరిని గురించి దగ్గరగా చెప్పబడిందంట. 60 సార్లు. ఇన్ని సార్లు వీళ్ళని గురించి వ్రాయబడింది. ప్రభువు కూడా వారిని గురించి చాలాసార్లు మాట్లాడాడు. కనుక వీళ్ళెవరు, వీళ్ళ పరిస్థితి ఏమిటి అని చూస్తే క్రొత్త నిబంధనలో వీళ్ళు ఎవరి పిల్లలో లేదా ఎక్కడి నుంచి ఉద్భవించారో, వీరి యొక్క మూలం ఏంటో తెలియదు. అలాగని పాత నిబంధన 37 గ్రంథాల్లో చూస్తే, 39 గ్రంథాల్లో చూస్తే అక్కడ కూడా మనకు తెలియదు. కాబట్టి మరి ఎక్కడి నుంచి వీళ్ళు వచ్చారు అంటే ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు, చివరి ప్రవక్తగా మనం భావించే మలాకీ వరకు వీళ్ళని గురించిన ప్రస్తావన బైబిల్లో ఎక్కడా లేదు. తర్వాత క్రొత్త నిబంధనలో మాత్రమే వీరిని గురించిన ప్రస్తావన ఉంది. కాబట్టి వీళ్ళు పాత నిబంధనలో లేనివారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది మనం ఒకంత పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తంగా చెప్పుకోవాలంటే క్రీస్తు పూర్వం 200 ప్రాంతంలో పరిసయులు ఎక్కువగా అభిమానించే గ్రంథము మిష్నా అనే గ్రంథము ఉద్భవించిందని, ఆ కాలంలో వ్రాయబడిందని. కనుక పరిసయులు ఆ కాలంలో ఒక మతశాఖగా ఏర్పడి ఉండవచ్చని తెలియచేయబడుతుంటుంది. పరిసయుల యొక్క పద్ధతులు కూడా సుమారుగా అదే ప్రాంతంలో ఉన్నటువంటి ఒక యాజకుని యొక్క మాటలు, అతని యొక్క ఉద్దేశం, అతని పద్ధతులు కూడా ఈ రీతిగానే ఉంటాయి. ఆ యాజకుని పేరు సిమియోను, రెండవ సిమియోను. ఇతని కుమారుడు పేరు జోకాయి. ఇతను ఏమని మాట్లాడేవాడంటే, అంటే 200 ఆ కాలములో ఈ సిమియోను అనేటువంటి యాజకుడు చాలా గొప్ప ప్రాధాన్యత సంతరించుకున్నాడు. యూదులందరిలో కూడా ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. దేవాలయాన్ని తిరిగి అంతా రెన్యూ చేయటం కానీ, రెండవదిగా తన దైవ సేవకుని గృహం మొదలైన వాటన్ని కూడా రెన్యూ చేయటం, ఇవన్నీ చాలా మంచి పనులు చేస్తాడు ఇతను. కనుక ఇతని గురించి చాలా గొప్పగా యూదులు మాట్లాడుకునేవారట. ఇతను తన గురించి ఏం చెప్పేవాడంటే, తనను గురించి, తన కొడుకుని గురించి, ఈ ప్రపంచంలో 30 మంది నీతిమంతులుంటే ఆ 30 మందిలో 28 మంది ఎవరో నాకు తెలియదు, కానీ 2 మాత్రం నాకు తెలుసు. ఆ 2 ఎవరంటే నేను, నా కుమారుడు జోకాయి అనేవాడంట. రెండవదిగా ఒకవేళ 20 మంది మాత్రమే నీతిమంతులుంటే ఆ నీతిమంతుల్లో 2 ఖచ్చితంగా నేను, నా కుమారుడు జోకాయి అయి ఉంటాము అని చెప్పాడంట. లేదు 10 మంది నీతిమంతులే ఉంటే ఆ 10 మందిలో ఖచ్చితంగా 2 మాత్రం మేమే, నేను, నా కుమారుడు అని చెప్పేవాడంట. ఒకవేళ 5 ఉంటే ఆ 5లో మేమిద్దరమే, మిగిలిన 3 ఎవరో వేరే వాళ్ళు అయి ఉంటారని చెప్పాడంట. లేదు 2 ఉంటే నీతిమంతులు ప్రపంచంలో, ఆ నీతిమంతులు నేను, నా కుమారుడు మాత్రమే, ఇంకెవరూ కాదనేవాడట.
ఇంకా అంతగా కాదు, ఒక్కడే నీతిమంతుడు ఉన్నారంటే ఆ నీతిమంతుడు ఎవడో కాదు, సిమియోను అనే నేనే, ఇంకంతకు మించి నీతిమంతుడు ఎవడో లోకంలో లేడు అని చెప్పుకునేవాడట. అంటే మిష్నా ఏర్పడిన కాలం కూడా సుమారుగా అదే. కాబట్టి ఇతని యొక్క భావాల నుంచి, ఇతని యొక్క అభిప్రాయాల్లో నుంచి పుట్టుకొచ్చినటువంటిదే తాము నీతిమంతులమని అనుకునేటువంటి గుంపుగా భావించబడే ఈ పరిసయ్యుల గుంపు అని ఒక అభిప్రాయం ఉంటూ ఉంటుంది. కాబట్టి పరిసయ్యులు కూడా ఇలాగే మాట్లాడుతుంటారు కదా, కనుక అతని యొక్క అభిప్రాయాలతో ఏర్పడినటువంటి శాఖగా ఈ పరిసయ్య శాఖను గురించి ఒక అభిప్రాయం. జోసిఫస్ అనేటువంటి చరిత్రకారుడు, యూదుల చరిత్రకారుడు, యూదుల యొక్క యుద్ధాలు, విప్లవాలు మొదలైన వాటన్నిటిని గురించి చాలా బాగా ఇతను రాశాడు. ఇతని కాలంలో ఇతను ఎంత చక్కగా వీరిని గురించి తెలియచేస్తాడంటే, ఈ పరిసయ్యులు అనేవాళ్ళు చాలా బలమైనటువంటి మత గుంపుగా ఉన్నారు. వీళ్ళని ప్రజలు కూడా చాలా గొప్పవాళ్ళుగా భావించేవాళ్ళు. ప్రజలందరిలో వీళ్ళు ఎక్కువగా మతం పట్ల, లా పట్ల, ధర్మశాస్త్రం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగిన వారుగా, వీరే నీతిమంతులంటే అని అన్నంతగా జీవించేవారు. వాళ్ళని గురించిన గౌరవం కూడా అంతగా ఉండేదని తెలియచేస్తాడు. కనుక ఈ పరిసయ్యులు ఏం చేసేవాళ్ళంటే 2 లా ఉన్నాయని చెప్పి తెలియచేస్తాడు. 2 ధర్మశాస్త్రాలు. ఒకటి రిటన్ లా, వ్రాయబడినటువంటి ధర్మశాస్త్రం. 2 ఓరల్ లా, షబా అల్ పెహ్ అని చెప్పి పిలుస్తారు. షబా అల్ పెహ్ అంటే ఓరల్ లా, మౌఖికంగా చెప్పబడేటువంటి ధర్మశాస్త్రం. ఈ 2 కూడా సమానమే అని తెలియచేస్తారు. కానీ సద్దూకయ్యులు మాత్రం వ్రాయబడినటువంటి, మోషే ద్వారా ఇవ్వబడిన వ్రాయబడిన లా మాత్రమే ఒప్పుకుంటారు. వాళ్ళు ఈ మౌఖికంగా చెప్పేటువంటి ధర్మశాస్త్రాన్ని ఎట్టి పరిస్థితిలో నమ్మరు, అంగీకరించరు. కనుక వీళ్ళని గురించి అందుకే మోషేకి సంబంధించిన మాకంటే గొప్ప అనుచరులు ఎవరు లేరు అని వీళ్ళు చెప్పుకునేవాళ్ళు. కాబట్టి ఒక పెద్ద పెద్ద రాతి బండల మీద కూర్చొని, ప్రత్యేకించబడి వాటి మీద కూర్చొని అందరికీ బోధ చెప్పటం, వారికి తీర్పులు తీర్చడం చేసేవాళ్ళంట. కనుక వీరిని ఏమనేవాళ్ళంటే మోషే పీఠం మీద కూర్చునేవారు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మత్తయి సువార్త 23వ అధ్యాయం 2వ వచనంలో తెలియచేస్తూ ఉంటాడు. మోషే యొక్క వారసులుగా ఆ పీఠం మీద శాస్త్రులు కూడా కూర్చొని చెబుతూ ఉంటారు. కనుక శాస్త్రులను కూడా అలాగే తెలియచేస్తూ ఉంటారు. వీటన్నిటిని బట్టి వీళ్ళు ఎప్పుడు పుట్టుకొచ్చారనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేం. అయితే వీళ్ళ గురించి ఉన్నటువంటి చరిత్రలోని కొన్ని విషయాలు ఏంటంటే, క్రీస్తు పూర్వము 160 ప్రాంతంలో మక్కబీ విప్లవం వచ్చింది. మక్కబీయుడైనటువంటి మత్తయి, వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా, ఈ కుటుంబము ఆ ఇతర రాజుల మీద తిరుగుబాటు చేసి దేవాలయాన్ని శుద్ధి చేయటం, దేవాలయాన్ని తిరిగి ప్రారంభించటం చేశారు. వీళ్ళ ద్వారానే హనుక్క అనే పండుగ వచ్చింది. యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో దేవాలయ ప్రతిష్ఠ పండుగకు వెళ్ళాడు. వీళ్ళు ఏర్పాటు చేసిందే దేవాలయ ప్రతిష్ఠ పండుగ. ఈ విప్లవ సమయంలో వీరు కూడా ఎంతో గొప్ప ప్రభావవంతంగా పనిచేసినటువంటి గుంపు వారిలో నుంచి పుట్టుకొని వచ్చిన వాళ్ళే ఈ పరిసయ్యులు అని తెలియచేస్తారు. ఆ క్రీస్తు పూర్వము 134 నుంచి 104 వరకు ఉన్నటువంటి ప్రధాన యాజకుడైనటువంటి జాన్ హిర్కానస్ అనేటువంటి వ్యక్తి, ఇతడు ఒక వేరే జాతికి సంబంధించి యోధా మతం తీసుకున్న వ్యక్తి కుటుంబానికి సంబంధించినటువంటి వాడు. యోధా మతంలో చాలా గొప్పగా భక్తి ప్రపత్తులు ప్రవర్తించినవాడు. ఇతనికి సంబంధించిన ఒక స్త్రీ సలోమే అనే ఆమె కూడా మార్పు చెంది యోధా మతస్థురాలుగా ఉంటుంది. కాబట్టి ఈ జాన్ హిర్కానస్ అనేటువంటి వ్యక్తి పరిసయ్యుల అభిప్రాయాలతో ఎక్కువగా ఏకీభవించేవాడంట. పరిసయ్యులతో కలిసిమెలిసి ఉండేవాడట. పరిసయ్యులకు ఇతర మత శాఖల వారి కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవాడంట, గౌరవం ఇచ్చేవాడంట. అందుకని ఇతన్ని పరిసయ్యుల శిష్యుడు అని కూడా అంటారు. అయితే ఇతడు ఒకసారి పరిసయ్యులందరికీ కూడా గొప్ప విందుని ఏర్పాటు చేసినప్పుడు అంటండి, ఆ విందులో ఎలియాజరు అనే ఒక పరిసయ్యుడు అందరి మధ్య ఈ ప్రధాన యాజకుడైనటువంటి జాన్ హిర్కానస్ను ఏమని అడిగాడంటే,
నీవు నీ పుట్టుక నీ వంశము ఖచ్చితంగా ప్రధాన యాజకుడిగా ఉండటానికి పనికిరాదు, కాబట్టి నీవు రాజీనామా చేసి ప్రధాన యాజకుని పదవి నుంచి తప్పుకోమని చెప్పాడట. అప్పుడు ఈ ఎలియాజరుతో పాటు ఉన్నటువంటి మిగిలిన పరిసయ్యులు ఆ విషయాన్ని మద్దతు ఇవ్వలేదు. పైగా రాజుగా నువ్వు కొనసాగొచ్చు, ఇబ్బంది ఏమీ లేదని జాన్ హిర్కానస్కే మద్దతు తెలిపారు. అదే సమయంలో సద్దూకయ్యులు కూడా అక్కడ ఉన్నారు. ఆ సద్దూకయ్యులు కూడా రాజుకే మద్దతు తెలిపి ప్రశ్నించినటువంటి ఎలియాజరు అనేటువంటి పరిసయ్యుణ్ణి వ్యతిరేకించారు. కనుక ఇంత మద్దతు తనకుంది కాబట్టి జాన్ హిర్కానస్ అనేటువంటి ప్రధాన యాజకుడు ఆ విందులో ఒక నిర్ణయాన్ని చేశాడు. అదేంటంటే, నన్ను ప్రశ్నించిన ఈ ఎలియాజర్ దేవుని కుమారుణ్ణి ప్రశ్నించాడు కాబట్టి ఇతను బ్రతకటానికి వీల్లేదు, ఇతనికి మరణశిక్ష విధిస్తున్నానన్నాడు. ఈ మరణశిక్షను సద్దూకయ్యులు మద్దతిచ్చారు, కానీ పరిసయ్యులు మొత్తం కూడా వ్యతిరేకించారు. కనుక అతను ఈ పరిసయ్యులు అంటే అప్పటి నుంచి కూడా కోపం పెరిగింది. అంతవరకు వారిని ఎంతో గౌరవించినటువంటి ఈ జాన్ హిర్కానస్ అనేటువంటి ప్రధాన యాజకుడికి పరిసయ్యుల పట్ల వ్యతిరేకత పెరిగింది. వారిని చాలా దూరంగా ఉంచడం జరిగింది. ఇక ఈ హిర్కానస్కు సంబంధించినటువంటి బంధువుల్లో రాణి సలోమే, ఈమె ఇతర దేశస్తురాలు, ఇతర జాతీయురాలు. ఈమె యోధా మతాన్ని స్వీకరించి ఒక మతనిష్టాగరిష్టత కలిగినటువంటి గొప్ప యూదురాలుగా పేరు ప్రఖ్యాతులు కాంచింది ఆ కాలంలో యూదుల్లో. ఈమెను కనుక మతం మారినప్పుడు ఈమెకు పెట్టిన పేరు ఏంటంటే షలాం జియోన్ అనేటువంటి పేరు పెట్టారు. ఈమె హస్మోనియన్ రాజు అరిస్టోబుల్ని పెళ్లి చేసుకుంది. వీళ్ళందరూ హస్మోనియన్స్. ఈ అరిస్టోబులస్ చాలా కఠినమైనటువంటి వాడు. ఇతడు తన సహోదరుడైనటువంటి అలెగ్జాండర్ జన్నాయుస్ అనేటువంటి వాడినే చెరసాల్లో పెట్టాడు. తరువాత ఇక్కడ అలెగ్జాండర్ జన్నాయుస్ అనేటువంటి అన్నను ఎందుకు చెరసాల్లో పెట్టాడంటే, ఇతడు పరిసయ్యులతో మంచిగా మద్దతుగా ఉండేవాడు కాబట్టి పెట్టాడు. కాబట్టి ఇతను చనిపోయిన తర్వాత, అరిస్టోబులస్ చనిపోయాడు మధ్యలో, అప్పుడు ఈ సలోమే తిరిగి మళ్ళా అతని అన్న అయినటువంటి చెరసాల్లో ఉన్న అలెగ్జాండర్ జన్నాయుస్ను వివాహం చేసుకుంది. అలా వివాహం చేసుకున్న సమయంలో చాలా కాలం గడిచిన తర్వాత ఇతను కూడా చనిపోయాడు. ఎవరు? అలెగ్జాండర్ జన్నాయుస్. కాబట్టి ఆమె పేరు తర్వాత ఏమొచ్చిందంటే సలోమే అలెగ్జాండ్రా అనేటువంటి పేరు ఆమెకు రావటం జరిగింది. కనుక ఆ సమయంలో ఏం జరిగిందంటే, చనిపోయేటప్పుడు ఈ జన్నాయుస్ అనేటువంటి వాడు పరిసయ్యులతో ఇతనికి కూడా తర్వాత సమస్య వస్తుంది. ఆ సమస్య వచ్చినప్పుడు ఇతడేం చేశాడంటే, తన సహోదరుని వలె ఈ పరిసయ్యుల మీద వ్యతిరేకత పెంచుకున్నాడు. 800 మంది పరిసయ్యులను ఇతడు చంపటం జరిగింది. అంత కఠినంగా వ్యవహరించాడు. కనుక జాన్ హిర్కానస్ దగ్గర నుంచి ఆ తరువాత అరిస్టోబులస్, అలాగే అలెగ్జాండర్ జన్నాయుస్ అనే వీళ్ళ వరకు కూడా పరిసయ్యులకు రాజరికంగా లేక మతపరమైన అధికారంలో ఏ పాలిపంపులు లేవు, కానీ ప్రజలలో మాత్రం చాలా మద్దతు ఉంది. కనుక వీళ్ళు ప్రజలలో కలిసిపోయి ఒక ప్రత్యేక జీవితాన్ని జీవించారు తప్ప ప్రభుత్వ పరంగా కానీ మతపరంగా కానీ ఏ విధమైనటువంటి మద్దతు లేకుండా జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో వీరిని అంతగా హింసించినటువంటి అలెగ్జాండర్ జన్నాయుస్ చనిపోతున్నప్పుడు అతని భార్య అయినటువంటి ఈ సలోమే అలెగ్జాండ్రా ఏం చేసిందంటే, ప్రభుత్వం ఎవరు పరిపాలించాలి, మరి ఇప్పుడు పరిస్థితులు ఏంటి అని అడిగినప్పుడు అతడు పరిపాలన నువ్వే చెయ్యి, కుమారులకు ఎవరికి అప్పగించొద్దని చెప్పాడు. ఆ మాటకు కుమారులు కూడా సమ్మతించారు. మరి నేను పరిపాలన చేయాలంటే నాకు ఎవరు మద్దతుగా ఉండాలన్నప్పుడు అతడు, నేను చనిపోయినట్టు ఇప్పుడే ప్రకటించొద్దు, నువ్వు వెంటనే యెరూషలేముకి వెళ్ళిపోయి ఇన్నాళ్ళు నేను హింసించినటువంటి, నేను దూరం చేసిన పరిసయ్యులను కలుసుకో, ఆ పరిసయ్యులకు నీవు ప్రాధాన్యత కల్పించు, వాళ్ళ మద్దతుని తీసుకో, నీకు ఇబ్బంది ఉండదని చెప్పాడు. కనుక ఆమె యెరూషలేముకి వెళ్ళి తనను రాణిగా ప్రకటించుకొని
ఆ పరిసయ్యులను పిలిపించి సద్దూకయ్యులను సన్హెడ్రిన్ సభ నుంచి కూడా దూరం చేసి వీరికి ప్రాధాన్యత అటు మతంలోనూ ఇటు రాజకీయంగాను కల్పించింది. కనుక క్రీస్తు పూర్వము 78 ఆ ప్రాంతంలో మళ్ళీ పరిసయ్యులకు మతపరంగాను ప్రభుత్వ పరంగాను ఒక మంచి బలం దొరికింది, ప్రాధాన్యత లభించింది. ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. అప్పటి నుంచి కూడా వీరు అటు మతపరంగాను ఇటు రాజకీయ పరంగా కూడా వారు 2 రకాలుగా బలము కలిగినటువంటి వారిగా ఉంటున్నారు. ఆ వారి మద్దతుతో ఈమె 9 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఆ 9 సంవత్సరాలు చాలా చక్కగా ఆమె ఇతర గ్రామాల్లో కూడా ఈ పరిసయ్యుల చేత స్కూల్స్ పెట్టించి మతపరమైన విద్య మొదలైనవి నేర్పించిందంట. అలాగే ఈమె పరిపాలించిన 9 సంవత్సరాలు మంచి వర్షాలు పడి పంటలు బాగా పండి దేశం సుభిక్షంగా ఉందట. కనుక యూదులు ఈమె పరిపాలనను చాలా దీవెనకరమైన పరిపాలనగా చెప్పుకుంటూ ఉంటారు. అంత గొప్పగా ఈమెను గురించి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఈ రీతిగా పరిసయ్యులు ఉనికిలోకి వచ్చారు, ఒక బలమైనటువంటి గుంపుగా మారారు. అటు ప్రభుత్వంలోనూ ఇటు మతంలో కూడా ఒక ప్రాధాన్యత కలిగిన వారిగా పెరగటము జరిగింది. వీరు ఇక ప్రత్యేకమైన జీవిత విధానాన్ని అలవర్చుకున్నారు. మనం పరిసయ్యుల గురించి చూస్తున్నాం. పరిసయ్యులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వాళ్ళు ఉత్పత్తి అయ్యి అభివృద్ధి చెందారు, వారు ఎలా పట్టు సాధించి బలంగా ఉన్నారు యూదులలో అనే విషయాన్ని మనం చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు వారి జీవన విధానాన్ని చూద్దాం. వారు వాళ్ళ జీవన విధానం ఏంటంటే, ఒకటి ఉపవాసములు చేయుట. ఉపవాసములు సామాన్యంగా యూదులకు 6 రోజులే ఉంటాయి. 6 రోజులు. కొన్ని సందర్భాల్లో 40 రోజులు ఉంటుంది, కానీ ఆ 40 రోజుల్లో కూడా 20 రోజులు మాత్రమే ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. ఈ ప్రత్యేకంగా ఉండేటువంటి రోజులు కాక మిగిలినవి కేవలం 6 రోజులు. అలాంటి 6 రోజులు వాళ్ళు ఉపవాసం చేస్తే సుమారుగా వీళ్ళు వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తారు. ఈ పరిసయ్యుడు చెప్పాడు కదా, నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తానని. వారానికి 2 సార్లు అంటే అప్పుడు ఏంటండి, నెలకి 8 సార్లు. నెలకి 8 సార్లు అంటే సంవత్సరానికి 8 సార్లు 12, 8, 96 సార్లు. 96 రోజులు సంవత్సరంలో వీళ్ళు ఉపవాసం ఉంటారు. 96 రోజులు. ఇంకా మతపరమైనటువంటి 6 రోజులు, మరియు సున్నతి తీసుకున్న రోజును, ఇంకా వివాహానికి ముందు మొదలైనటువంటి సందర్భాల్లో వీళ్ళు ప్రత్యేకంగా ఉపవాసం ఉంటారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, మనం బైబిల్ని చాలా తేలిగ్గా చూస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చాలా తేలిగ్గా చూస్తుంటాం. వాళ్ళ చేతిలో నుంచి కనుక ధర్మశాస్త్రం జారి పడితే వాళ్ళు ఏం చేస్తారంటే 40 రోజులు ఉపవాసం ఉంటారు. ధర్మశాస్త్రానికి వాళ్ళు అంత ప్రాధాన్యతనిస్తూ 40 రోజులు ఉపవాసం ఉండి ప్రత్యేకంగా గడుపుతారు. ఈ రీతిగా వారానికి 2 సార్లు ఎందుకుంటారంటే, మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళిన రోజు ఒకటి గురువారం రోజు, మోషే సీనాయి కొండ నుంచి దిగి వచ్చిన రోజు సోమవారం. ఈ 2 రోజులు ఖచ్చితంగా వీరు ఉపవాసాన్ని కొనసాగిస్తూ ఉంటారండి. ఇలా మిగిలిన యూదుల కంటే ఎన్ని రెట్లు ఎక్కువసార్లు ఉపవాసం చేస్తున్నారో చూడండి. కాబట్టి ప్రజల్లో ఎలా ఉంటుంది వీళ్ళ పట్ల, ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజల్లో వీళ్ళ పట్ల ఎంత ప్రత్యేకత ఉండుంటుంది, వీరంటే ఎంత గౌరవం, భయం మతపరంగా ఉండుంటుంది. అలా ప్రజలలో వారు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇంకా వస్త్రధారణ, పైన కిప్పా, యార్ముక్ అని అంటారు కదా, పైన పెట్టుకునేటువంటి ఒక చిన్న కుల్లాయి లాంటిది, దానిని ధరించడం. చిడ్జిట్స్ అంటే అల్లిక చేసిన తాళ్ళు లాంటి వేలాడుతున్నటువంటి టాలిట్ అనే ప్రేయర్ షాల్స్ ధరించటము, అవి పెద్ద పెద్దవి ధరించటము. అలాగే టెఫిల్లిన్ అనేటువంటి బాక్సులు, అంటే నీ తలకు బాసికము వలె, నీ మణికట్టుకు వాటిని బాసికము వలె కట్టుకోవాలి వాక్యాన్ని ద్వితీయోపదేశ కాండంలో చెప్పబడిన రీతిగా వీళ్ళు ఒక చిన్న బాక్సు లాంటి దానిలో వాక్యాన్ని ఏర్పాటు చేసుకుని వాక్యపు చుట్లను రాసి వాటిని ఇక్కడ తల మీద చేతులకు కట్టుకుంటూ ఉంటారు. ఇలా కట్టుకునేటువంటి వాటిలో కొంతమంది రేకుతో కూడా చేసి కట్టుకునేవాళ్ళు. ఆ రేకులనే రక్ష రేకులని ప్రభు అన్నాడు. మీరు రక్ష రేకులు పెద్దవిగాను, మీ యొక్క
వస్త్రముల యొక్క కుర్చీలు ఇంకా మరి పెద్దవిగాను చేస్తూ ఉంటారు అని తెలియచేస్తాడు. అంచులు పెద్దవిగా చేస్తూ ఉంటారని. ఇలా నిలువుటంగీలు ధరిస్తూ ఉంటారు. వీళ్ళకి సద్దూకాయల్లో నుంచి ప్రధాన యాజకులు వస్తూ ఉంటారు కనుక వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడు కూడా పోరాటం ఉంటుంది, పోటీ ఉంటుంది. అందువలన వీళ్ళు దేవాలయంలో సేవ చేసే వారి కంటే కూడా మేమే నీతిమంతులము, మేమే గొప్పవారిమి అని ప్రకటించుకోవటానికి, కనపడటానికి కావలసినట్లుగా ఇన్ని రీతులుగా ప్రత్యేకంగా జీవిస్తూ ఉంటారు. ఇది పరిసయ్యుల జీవిత విధానము. ఒకటి ఎలా ప్రాపకం సంపాదించారో రాజరికంలోనూ ఇటు మతంలోనూ చూసాం. రెండవది వాళ్ళ యొక్క వ్యవహార శైలి, వారి యొక్క జీవన విధానంతో వాళ్ళు ఎలా ప్రజలను ఆకట్టుకుంటూ ఉన్నారో, ప్రజల్లో ఎలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక చిన్న కోట్ మనం చూద్దాం. ప్రైడ్ ఈజ్ కన్సర్న్డ్ విత్ హూ ఈజ్ రైట్, హ్యూమిలిటీ ఈజ్ కన్సర్న్డ్ విత్ వాట్ ఈజ్ రైట్. గర్వము ఏమంటుందంటే నువ్వు నీతిమంతుడివా, నేను నీతిమంతుడు అని వ్యక్తులను చూస్తుందంట. కానీ తగ్గింపు ఏం చూస్తుందంటే ఏది మంచిది, ఏది చెడు, ఏ విషయం చెడ్డది, ఏ విషయం చెడు, ఎలా ఉంటే మంచిది, ఎలా ఉండకపోతే చెడు అని అలా చూస్తుందంట. కాబట్టి హ్యూమిలిటీ చాలా మంచిది. ప్రైడ్, గర్వము, అతిశయము, అహంకారము చాలా చెడ్డది. ఇప్పుడు ఈ పరిసైడ్ ప్రార్థన చేశాడు కదా, ఇతని ప్రార్థనలో ఉన్నటువంటి అతని మాటలు, అతను ప్రవర్తించిన తీరును బట్టి ఆ ప్రార్థనలో అతని భావాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అతని భావాలు సుమారుగా మనం అతని భావాలు చూడటానికి 13-14 రకాలైనటువంటి భావాలు ఉన్నాయి. వాటిని త్వరగా చెబుతాను, గమనించండి. నెంబర్ 1, హీ ప్రూవ్స్ హిజ్ పర్సనల్ లీగాలిటీ. ఇతడు ప్రార్థనలో ఏం చేస్తున్నాడంటే మొదట తన యొక్క లీగాలిటీ, తన యొక్క చట్టపరమైనటువంటి సంపూర్ణతను, పరిపక్వతను, నేనే చట్టాన్ని చక్కగా అమలుపరిచేవాడిని, అంటే నా జీవితంలో అనుసరించేవాడిని అని తనను తాను ప్రకటించుకుంటున్నాడు. నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అని చెప్తున్నానంటే చట్టాన్ని నేను చక్కగా పాటిస్తున్నానని తెలియచేస్తున్నాడు. రెండవది పొగడ్తల ప్రార్థన చేశాడు. ఒకటి తనను తాను చట్ట ప్రకారం ప్రూవ్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడు. రెండవది పొగడ్తల ప్రార్థన, ప్రైజింగ్, సెల్ఫ్ ప్రైజింగ్, స్వయంగా తనను తాను పొగుడుకుంటున్నాడు. జనరల్గా చూడండి, ప్రార్థనలు ఎవరైనా ఏం చేస్తారు, ఎదుటి వాళ్ళని పొగుడుతారు. మనం ఏదైనా ఒక అధికారికి ఉత్తరం రాస్తే వారిని గౌరవిస్తాం, వారిని గౌరవపూర్వకంగా మాట్లాడతాం, మన యొక్క ఇబ్బందిని గురించి మనం మాట్లాడతాం. కానీ ఇతడు దేవుని ఎదుట తనను పొగుడుకుంటున్నాడు. ఆ అధికారి ఎదుట మనలను పొగుడుకోం కదండి, ఆయన్ని పొగుడుతాం. అలాగే ఇక్కడ దేవుని ఎదుట తనను పొగుడుతున్నాడు, తనను తాను పొగుడుకుంటున్నాడు. ఇది దేవునికి నచ్చని ఒక హెచ్చించుకునేటువంటి పద్ధతి. మూడవదిగా ఇతడు ప్రార్థిస్తున్నాడా లేక అర్హతను ప్రకటిస్తున్నాడా అని అనిపిస్తుంది మనకి. అంటే ఏంటి, ప్రార్థనలో ఏం చెబుతున్నాడు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, ఇదిగో నేను మోషే చెప్పినట్లుగా అర్పణలు సమర్పిస్తున్నాను, దశంభాగం ఇస్తున్నాను, ప్రథమ ఫలం ఇస్తున్నాను, ఇవన్నీ సమర్పిస్తున్నాను అని చెబుతున్నాడంటే అతని యొక్క అర్హతను, క్వాలిఫికేషన్ను తెలియచేస్తున్నాడు. దేవుని దగ్గర అతడు ఒక క్వాలిఫైడ్ నీతిమంతుడు అని చెప్పుకోవడానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ తన దగ్గర ఉన్నాయి అని తాను చేసిన వాటిని గురించి ప్రకటిస్తున్నాడు. హిజ్కియా కూడా ప్రార్థన చేశాడు, దేవా నేను ఎట్లు ప్రవర్తించానో జ్ఞాపకం చేసుకోమని. దేవుడు వెంటనే మళ్ళా యెషయాను వెనక్కి పంపించి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. కానీ హిజ్కియా తనను గురించి ప్రార్థన చేశాడు, కానీ తాను హెచ్చించుకోలేదు, అహంకారంతో మాట్లాడలేదు. దేవునిని గౌరవించి దేవుని దగ్గర కనికరం కొరకు ప్రార్థన చేశాడు. కనుక హిజ్కియా ప్రార్థన, ఇతడు హిజ్కియాలాగా ప్రార్థన చేసినట్టు చేశాడు, కానీ ఇక్కడ ఇతడు తనను తాను హెచ్చించుకుంటున్నాడు, తన అర్హతను ప్రకటించుకుంటూ ఉన్నాడు. నేనే అర్హుణ్ణి, అటు చట్ట ప్రకారమైనా ఇటు దేవుని దగ్గర నుంచి ఏదైనా మేలు పొందాలైనా దానికి అర్హుణ్ణి నేనే, ఇంకెవరు లేరు అన్నట్టుగా దేవుని దగ్గర మాట్లాడుతున్నాడు. నాలుగవదిగా ప్రార్థన చేస్తున్నాడా లేక తృణీకారాన్ని ప్రకటిస్తున్నాడా అని చూస్తే పరిసయ్యులకు సామాన్యంగా ఉండేటువంటి లక్షణం తృణీకార స్వభావం. ఇతరులను చాలా తక్కువగా
త్రోసివేయటం, ఎక్స్క్లూజివ్నెస్, త్రోసివేయటం, ఇతరులను చేర్చుకోలేని త్రోసివేసేటువంటి తత్వాన్ని కలిగినటువంటి వాడు ఇతడు. అలాంటి ప్రార్థన చేస్తున్నాడు. అసలు వీళ్ళ ఆలోచనలోనే ఇతరుల పట్ల తృణీకార స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తిని ప్రభు గుడ్డివాడిని బాగు చేసినప్పుడు అతడు వీళ్ళతో మాట్లాడుతుంటే వీళ్ళు అతను ఏమన్నారంటే నువ్వు పాపివి అని అన్నారు. నువ్వు పాపివి అన్నారు. అంటే ఆ మనిషి కూడా పాపి అని యేసుక్రీస్తు వారిని గురించి అన్నాడు. కాబట్టి ఇతరులను తృణీకరించడం. యేసుక్రీస్తు వారు గొప్ప కార్యాలు చేస్తే బెయిల్జెబూల్ వాళ్ళని చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు అందరితో కలిసిపోతే పాపులతోనూ సుంకర్లతోనూ కలిసి భోజనం చేస్తున్నాడు. ఇలా తృణీకార స్వభావం కలిగిన వాళ్ళు వీళ్ళందరిని తృణీకరిస్తారు. దేవాలయంలో సేవ చేసేటువంటి యాజకులను మొదలైన వారిని సైతం వీళ్ళు తృణీకరించి మాట్లాడతారు. వాళ్ళకంటే మేమే గొప్ప అని అంటూ ఉంటారు. అలాగే ఇక్కడ వీడు ప్రార్థనలో కూడా తన తృణీకార స్వభావాన్ని ప్రకటిస్తూ ఇతరులను చులకనగా డిస్క్రిమినేట్ చేస్తూ చాలా తక్కువగా చూస్తూ నిందలు వేస్తూ ఉంటారు. మనం యోహాను సువార్త 7వ అధ్యాయం 49వ వచనంలో చూస్తే, అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జనము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. శాపగ్రస్తమైన జనము యూదులను వీళ్ళు ఏమంటున్నారు చూడండి. ధర్మశాస్త్రం ఎరుగని వీళ్ళు శాపగ్రస్తులు. అంటే పరిసయ్యులు మేమే నీతిమంతులం, ఆశీర్వదించబడిన వారు, మిగిలిన వారు శాపగ్రస్తులు అనేటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ యామ్ హరాస్ అనే ఒక హిబ్రూ జాతీయం ఉంది. ఆ హిబ్రూ జాతీయం బైబిల్లో చాలాసార్లు వాడబడింది. ఇది ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో భూజనులు అని చెప్పబడుతుంది. భూజనులు. కానీ ఇక్కడ అదే పదాన్ని వీళ్ళు దేనికి ఉపయోగిస్తున్నారంటే శాపగ్రస్తమైన వారు, శాపగ్రస్తమైన జనము అని చెబుతున్నారు. శాపగ్రస్తమైన ఈ యామ్హరా అనేటువంటి పదాన్ని ఉపయోగించి ప్రజలను నీచమైన వారిగా, పాపులుగా తృణీకరిస్తూ వారితో కలిసి కూర్చోరు. వాళ్ళకంటే ఎత్తులో కూర్చుంటారు. వాళ్ళతో కలిసి నడవరు, వేరుగా నడుస్తూ ఉంటారు. వాళ్ళతో కలిసి భోజనం చేయరు. కూర్చున్న చోట వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి స్థానము కావాలి. ఇలాంటి ప్రజలను శాపగ్రస్తులుగా తక్కువగా నిందలు వేసి మాట్లాడేటువంటి లక్షణం వీళ్ళలో ఉంటుంది. 5వదిగా చులకన భావంతో ప్రార్థన చేస్తున్నాడు ఇతను. ఏమండి? చులకన భావంతో ఈ పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అల్పంగా ఇతరుల పట్ల చాలా తేలిక భావాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. అంటే ప్రార్థనలో అసలు ఎలా ఉండాలి? ప్రార్థన ఎవరికి చెప్పుకుంటాం? ప్రార్థనలో ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? ఎవరి దగ్గర మోకరిల్లుతున్నాం? లేదా ఎవరి దగ్గర నిలబడుతున్నాం? దేవుడు మన ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఆయన మన ప్రార్థన వింటున్నంత దూరంలో మనతో ఉన్నాడు అని నమ్మకపోతే ప్రార్థన చేస్తామా? చెయ్యం కదా. మరి దేవుని ఎదుట మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? మన పదాలు, మన మాటలు ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈ ప్రార్థన అనే అవకాశాన్ని ఉపయోగించుకొని ఇతరులను చులకనగా మాట్లాడుతున్నారు. నిందితులు, ఇతరులు వ్యభిచారులు అని చులకన చేసి వాళ్ళకంటే నేను చాలా వెయిట్ఫుల్ పర్సన్ అన్నట్లుగా, వాళ్ళు వేస్ట్ పర్సన్స్ అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. 6వదిగా పోలికలతో ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి? ఇతడు ఎవరితో పోల్చుకుంటున్నాడు? ప్రార్థనలో పోలికలు. ఇతడు దేవునితో పోల్చుకుంటే, ఎదురుగున్న దేవునితో పోల్చుకుంటే బహుశా భయం కలిగేదేమో, భక్తి కలిగేదేమో, పశ్చాత్తాపం కలిగేదేమో, తప్పుదిద్దుకునేదేమో. కానీ ఇతడు అలా ప్రార్థన చేయరు. ఇతడు ఎలా ప్రార్థన చేశాడంటే ఇతరులతో పోల్చుకుంటున్నాడు. అంటే ఇతరుల వైపు చూస్తున్నాడు. వాళ్ళకి ఇతని జీవితానికి పోల్చి చూస్తున్నాడు. మనం మామూలుగా చెప్పుకుంటే వీళ్ళు 96 రోజులు సంవత్సరంలో ఉపవాసం ఉండేవాళ్ళు, నిత్యము ధర్మశాస్త్రాన్ని చదివేవాళ్ళు. గ్రంథపు చుట్టల్లో ధర్మశాస్త్రం ఒకటి ఉంది, నోటితో చెప్పే ధర్మశాస్త్రం ఒకటి ఉంది. ఈ రెండు మాకొచ్చు అని చెప్పేటువంటి ఇంత నిష్ణాతులైన వాళ్ళు ఒక సామాన్యుడైనటువంటి సుంకరితో వీళ్ళు పోటీ పడటం ఎట్లా ఉంటుందండి? ఒక 100 సంవత్సరాల ముసలివాడు, నడవలేని ముసలివాడితో 20 సంవత్సరాల యవనస్తుడు పరుగు పందెంకు పోటీ పెట్టుకుని నేనే గెలిచానని చెప్పుకున్నట్టుగా ఒక హాస్యాస్పదంగా ఉంటుంది. ఇతడు కూడా అలాగే ఈ సుంకరితో పోటీ పెట్టుకుని మాట్లాడుతూ పోలుస్తూ ఉన్నాడు. జాగ్రత్త, పోలికలు దేవునితో పోల్చుకుందాం. మనం ప్రార్థనలో దేవునితో పోల్చుకుంటే, యేసుక్రీస్తు వారి జీవితంతో పోల్చుకుంటే, పౌలు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అని.
కనుక మనం కూడా ప్రార్థనలో మోకరించినప్పుడు వాళ్ళను పోల్చుకుంటే మనం దేవుని ఎదుట మాట్లాడటానికి అర్హులమా అనేది మనలో కూడా పరిసయ్య గుణం ఉంటే తొలగిపోవటానికి గొప్ప మేలు చేస్తుంది. కనుక జాగ్రత్త, ప్రార్థనలో ఇలా పోలికల ప్రార్థన చేయొద్దు. దయచేసి నీ విషయాన్ని నువ్వు మాట్లాడు, నీ దేవునితో నువ్వు మాట్లాడు. 7వదిగా అతనిలో అహంకారం, ఏకాగ్రత దెబ్బతీసేసింది. అతనిలో ఏకాగ్రత దెబ్బతింది. ప్రార్థన చేయటానికి నిలువబడ్డాడట. అతని గురించి హిస్టెమీ, నిలువబడ్డాడు అని వీళ్ళిద్దరిని గురించి చెప్పబడింది. దేవాలయం దగ్గరలోకి వెళ్ళి నిలవబడ్డాడు పరిసయుడు, దూరంగా నిలవబడ్డాడు సుంకరి. నిలవబడ్డాడు అనే మాట ఒక నిలకడైనటువంటి స్థితిని తెలియజేసే మాట ఇతని గురించి చెప్పబడింది. కానీ ఇతడు నిలకడగా లేడు. ఇతను ఎలా ఉన్నాడంటే గాలికి కొట్టుకుపోతున్నటువంటి పొట్టు వలె ఉన్నాడు. ఇతని హృదయం నిలకడ అంటే దేవుని వైపు చూడలేదు ప్రార్థనలో. ఇతని హృదయం వాళ్ళ వైపు, వీళ్ళ వైపు అనేకుల వైపు చూస్తూ ఉన్నది, అనేకులను పోల్చుకుంటున్నది, వాళ్ళందరిని గురించి తెలియచేస్తున్నది. ప్రార్థన చేయటానికి నిలిచాడు కానీ నిలకడలేని, ఏకాగ్రత దెబ్బతిన్నటువంటి ప్రార్థన ఇతడు చేస్తూ ఉన్నాడు. బహుశా అటు చూస్తూ అనుకుంటున్నాడు, రే నేను ప్రార్థన చేయడానికి వచ్చాను, నువ్వు కూడా ప్రార్థన చేయడానికి వచ్చావా? అసలు నేను చేసే టైంలో నువ్వు ప్రార్థన చేస్తే ఇంకా నా విలువ ఏముందిరా? నువ్వు నేను ఇద్దరం ప్రార్థన చేస్తే ఇక దేవుని దగ్గర గొప్పతనం ఏముందిరా? నేను ఇన్నిసార్లు ప్రార్థన చేస్తూ, ఇంత ఉపవాసాలు ఉంటూ, ఇంత నీతిగా ప్రవర్తిస్తూ, నువ్వు ప్రార్థన చేసి నేను ప్రార్థన చేస్తే ప్రార్థనకి ఇంక విలువ ఏముందిరా అని అనుకుంటున్నాడేమో బహుశా. లేదా నేను ఇంత గొప్పవాడిని, నువ్వు పనికిరాని వాడివి, నేను ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ప్రార్థన చేయటం ఏంటి అన్నట్లుగా ఏకాగ్రత దెబ్బతినిన ప్రార్థన ఇతడు చేస్తున్నాడు. అతని గురి దేవుని వైపు ఉండాల్సింది పోయి అతని మనస్సు ఇతరుల వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నాడు. జాగ్రత్త, ప్రార్థనలో దేవుడు ఉన్నాడని దేవుణ్ణి నమ్మాలి, దేవుణ్ణి చూడాలి, ఇతరులను చూడటం కాదు. ప్రార్థన చేయమన్నప్పుడు చాలామంది అటు ఇటు చూస్తుంటారు. చూడొద్దు. నీ ఎదురు దేవుడు ఉన్నాడు కాబట్టి నీవు ఆయనకి మోకరించి ప్రార్థించు. మోకరించలేకపోతే నిలువబడి ప్రార్థించు. నిలవబడటం కూడా కుదరకపోతే కూర్చొని ప్రార్థించు. నీవు ఎలా చక్కగా కూర్చొని ఇబ్బంది లేకుండా ఏకాగ్రతగా చేయగలవో అలాగే ప్రార్థన చేయవచ్చని నిన్ను కోరుతూ ఉన్నాను. 8వదిగా ఇతడు కృతజ్ఞత చెల్లించాడు. దేవా, నేను చోరుల వలె కానీ, వ్యభిచారుల వలె కానీ, ఇదిగో ఈ సొంకర వలె కానీ ఉన్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు అన్నాడు. ఇది నిజంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే పద్ధతేనండి. ఏమంటే వాళ్ళ వల్లే నేనున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు ఏంటి? వాళ్ళ వల్లే నేనున్నందుకు నేను గొప్పవాడిని అని అనుకుంటే అది వేరుగుంటుంది. కానీ వీడు నేనున్నందుకు వాళ్ళ వల్లే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. ఇది తప్పు కదా. లింక్ సరిగ్గా లేదు, భాష సరిగ్గా లేదు. ఒకవేళ దేవా వాళ్ళ వల్లే నన్ను ఉండకుండా కాపాడుతూ నడిపిస్తున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు అంటే ఎంత గొప్పగా ఉండేదో. ఎందుకంటే ఆయన తన భక్తుల ప్రవర్తనను కాపాడును. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి తనను గురించి తాను నీతిమంతుడుగా ఉన్నాను కనుక నేను నీతిమంతుడినైన నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అర్హత లేదు అని దేవునితో ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాడు అన్నమాట. చూడండి, మాట బాగుంది కానీ దాని భావం ఎంత దౌర్భాగ్యకరంగా ఉందో. ఈ ప్రార్థనలో ఇతరులను తన పక్కన తీసుకొచ్చి పెట్టి దేవుని దగ్గర తనను తాను పొగుడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, మనలను మనం పొగుడుకోవటం సెల్ఫ్ డబ్బా అంటున్నారు. ఈ మధ్య చాలా బాగా మాట్లాడుతున్నారు. సెల్ఫ్ డబ్బా కుట్టుకోవటం కాదు కానీ, మనం లేదా ఇతరుల చేత డబ్బా కుట్టించుకోవడం కాదు కానీ, పొగడ్తలు చెప్పించుకోవడం కాదు కానీ, మన గురించి మనకు తెలియకుండానే ఇతరులు చెప్పాలి. నీ గురించి ఎవరైనా నీకు తెలియకుండానే నీ గురించి మంచి చెబుతున్నారు అని అంటే వాళ్ళు నిజాయితీగా నిన్ను ప్రేమించే వాళ్ళని గుర్తుపెట్టుకో. అలాంటి వారి పట్ల నువ్వు ప్రత్యేక గౌరవాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా కావాలని నీతో కలిసి మాట్లాడుతూ పొగిడే వారు చాటున నీ గురించి ఎలా మాట్లాడతారో అది నీకు తెలియనియ్యరు. అంత రహస్యంగా ఉంటారు. చూడండి, రూతుమ్మ ఎంత గొప్పగా ఉంది. ఆమెను గురించి ఆమె ఏం మాట్లాడలేదు.
ఆమెను గురించి బోయాజు మాట్లాడుతున్నారు. కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ నీవు యవ్వనస్తులను వెంబడింపగా ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనదని రూతును గురించి బోయాజు 3వ అధ్యాయం 10వ వచనంలో తెలియజేస్తున్నాడు. గుణవతి అయిన భార్యను గురించి భర్త కూడా అలాగే మాట్లాడతాడంట. పిల్లలు కూడా ఆమెను గురించి పొగుడుతారట. ఇది 8వ విషయం. జాగ్రత్త. సెల్ఫ్ డబ్బా దేవుని దగ్గర కొట్టుకోవద్దు. నేను అది చేశాను, నేను ఇది చేసాను, ఇట్లా చేశాను, అట్లా చేశాను. డోంట్ టాక్. అవేం మాట్లాడొద్దు. దేవుని దగ్గర చేసి ఉండొచ్చు, వద్దు. తెలుసు ఆయనకి, కాబట్టి వద్దు. నిన్ను గురించి నువ్వు మాట్లాడుకుంటూ ఉంటే నీకు తెలియకుండా నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది. 9వదిగా ఒక రకంగా ఇతడు దేవుణ్ణి కూడా హెచ్చరిస్తున్నాడు, దేవుణ్ణి కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. ఏంటమ్మా పాస్టర్ గారు మరి ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? ఎస్, అతని ప్రార్థన జాగ్రత్తగా మీరు చదవండి, మళ్ళీ మళ్ళీ చదవండి. అతని ప్రార్థనలో ఒక రకమైన వార్నింగ్ ఉంది. ఆ వార్నింగ్ ఏంటంటే, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటూ దశమ భాగాలు చెల్లిస్తూ ప్రథమ ఫలం చెల్లిస్తూ పైగా వీళ్ళందరి వల్లే ఉండటం లేదు. ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నాను, వాడు పాపి, వాడు ప్రార్థన చేస్తున్నాడు. మా ఇద్దరిలో ఎవరి ప్రార్థన వింటావు నువ్వు? నా ప్రార్థన వినాలి. వాడి ప్రార్థన వినటానికి వీల్లేదు. వాడి ప్రార్థన ఎలా వింటావు అసలు? నేను నీ కోసం జీవిస్తూ నీ పేరున ఇంత నీతిగా బ్రతుకుతుంటే నా ప్రార్థన వినకపోతే నేను ఇంకింత నీతిగా బ్రతికి ప్రయోజనం ఏంటి? ఒకవేళ వాడి ప్రార్థన వింటే నేను బ్రతికే భక్తి జీవితం ఎందుకు వేస్ట్? నేను కూడా అలాగే ఉంటాను కదా. అంటే దేవుణ్ణి తెలియకుండా హెచ్చరిస్తున్నాడు, దేవునికి వార్నింగ్ ఇస్తున్నాడు. నువ్వు మా ప్రార్థనలే వినాలి కానీ వాళ్ళ ప్రార్థన వినటానికి వీల్లేదు దేవుడా అని దేవునికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఈ ప్రార్థనలో పరిసైడు ఏర్పాటు చేస్తున్నాడు. 10వదిగా బహుశా ఎద్దేవా చేస్తున్నాడు. దెప్పి పొడవటం అంటారే, దెప్పి పొడవటం అనేటువంటి పని ఇతడు చేస్తున్నాడు. ఇతడు ప్రార్థనా రూపంలో ఇతరులను దెప్పి పొడుస్తూ అవమానకరంగా మాట్లాడుతున్నాడు. ఆ చుట్టుపక్కల ఇంకెవరున్నారో ప్రభువు చెప్పలేదు. బహుశా ఆ ఉన్న వాళ్ళలో బహుశా ఇతడు చూస్తూ ఉన్నప్పుడు ఇతనికి సుంకర్ కనిపిస్తున్నాడు. సుంకర్ని దెప్పి పొడుస్తున్నాడు. నేను వీళ్ళలాగా లేను, నేను వాళ్ళలాగా లేను, నేను వీళ్ళలాగా లేను అని బలంగా గట్టిగా మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళందరిని ఏం చేస్తున్నాడు అనమాట? తెలియకుండానే ఇతడు వారిని అపహాస్యం చేస్తున్నాడు, దెప్పి పొడుస్తున్నాడు, విహేళన చేస్తున్నాడు. దేవాలయం వైపు వాళ్ళు ఇంకోసారి రాకుండేటట్టు చేస్తున్నాడు. ఆడకి వెళ్ళకుండా ఉండటమే మంచిది, ఆ మాటలు అనిపించుకోవడం ఎందుకు అన్నట్లుగా ఇతడు మాట్లాడుతున్నాడు, ఎద్దేవా చేస్తున్నాడు. చూసారా, ప్రార్థన విధేయతతో కూడుకుంది. ప్రార్థన చాలా గౌరవపూర్వకంగా మాట్లాడవలసింది. కానీ ప్రార్థనలో ఇలాంటి దౌర్భాగ్య చేష్టలన్నీ కూడా ఈ పరిసైడు చేశాడు. 11వదిగా పరిసైడు ఎక్కడున్నాడు? పరిసైడు ఎక్కడున్నాడు? దేవాలయంలోనికి వెళ్ళాడు. అక్కడ నిలువబడి ప్రార్థన చేస్తున్నాడు. హీఈస్ ఫిజికల్లీ ఇన్సైడ్ ఆఫ్ టెంపుల్, బట్ మెంటల్లీ ఫార్ ఆఫ్ టెంపుల్. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందని ప్రభు యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో చెప్పాడే, ఆ మాట ఇతని విషయంలో నెరవేరుతుంది. ఉండటం దేవాలయంలో ఉన్నాడు, చేయటం ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఇతడు మాట్లాడేదంతా, ఇతని హృదయం అంతా, ఇతని కళ్ళన్నీ, ఇతడి మనసు అంతా ఎక్కడుంది? బయట ఉన్న వ్యక్తుల మీద ఉంది. వాళ్ళను చూస్తూ, వాళ్ళని గురించి ఆలోచిస్తూ, వాళ్ళని గురించి మాట్లాడుతూ, వాళ్ళని దెప్పి పొడుతూ, వాళ్ళని అవమానపరుస్తూ, వాళ్ళని నిందిస్తూ, వాళ్ళకంటే నేను గొప్పవాడిని చెప్పుకుంటూ శరీరం దేవుని దేవాలయంలో ఉంది కానీ మనస్సు పాపుల దగ్గర పొంచివేసి తిరుగుతూ ఉన్నది. జాగ్రత్త, వేర్ ఆర్ యూ? ఆదామును దేవుడు అడిగాడు, నీవెక్కడున్నావని. దేవుడు ఈ పరిసయ్యుని గురించి ధ్యానిస్తున్న మనలను అడిగితే మనం ఎక్కడున్నాం? మన శరీరం ఎక్కడుంది కదా, మన హృదయం ఎక్కడుంది, మన మనస్సు ఎక్కడుంది, మన ఆత్మ ఏ స్థితిలో ఉంది అనేది చూస్తాం. 12వదిగా ఇతడు ఇతరులకు వేరుగా ఉండే తన జీవితాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అంటే వాళ్ళు ఎంత ప్రత్యేకంగా జీవిస్తారో పరిసయ్యులు, వీళ్లకు అంటే ఎక్కువగా ఎస్సేనీయులు ఉంటారు. ఆ ఎస్సేనీయుల కంటే కూడా మేమే గొప్పవాళ్ళం అన్నట్టు. అసలు వాళ్ళైతే దేవాలయాన్ని, ఈ
మానవ ప్రపంచాన్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయి కుమ్రాను గుహల్లో నివాసం చేస్తూ ఉంటారు ఎస్సేనీయులు. అలాంటి వాళ్ళల్లో పెరిగిన వాడే బాప్తిస్మిచ్చి యోహాను. ఆ ఎస్సేనీయుల కంటే కూడా గొప్ప వాళ్ళలాగా తమ యొక్క ప్రత్యేకతను వస్త్రధారణ విషయంలో, ఆహారం విషయంలో, కూర్చునేటువంటి విషయంలో, నడిచే విషయంలో, ప్రార్థించే విషయంలో, అగ్రపీఠం మీద కూర్చునేటువంటి ప్రత్యేకత, వీటన్నిటిని గురించి ఇతడు ప్రార్థన సమయంలో మాట్లాడుతున్నాడు. 13వదిగా తీర్పుల ప్రార్థన చేశాడు ఇతడు. తీర్పుల ప్రార్థన. ఏం తీర్పులు? జడ్జిమెంట్ అంటే ఏంటి? వాడు ఎలాంటి వాడు అనుకున్నా అని ఒక వ్యక్తిని గురించి చెడుగా మాట్లాడటమే అతడు చెడ్డవాడు అని నిర్ణయించుకోవటమే తీర్పు. నీ హృదయంలో ఒక వ్యక్తిని గురించి వాడు దుర్మార్గుడు, వాడు దుష్టుడు, వాడు పాపి అని నిర్ణయించుకునే అభిప్రాయం కలిగి ఉండటమే తీర్పు. తీర్పుని గురించి మాట్లాడుకుంటే మనం హృదయంలో మనకుండే అభిప్రాయమే ఒక జడ్జిమెంట్. ఆల్రెడీ అతన్ని అలా జడ్జి చేసేసామన్నమాట, న్యాయం తీర్చేసామన్నమాట. ప్రభు అన్నాడు, అందుకే ఎవడికి తీర్పు తీర్చొద్దు, మీకు కూడా తీర్పు తీర్చబడదు. కానీ ఇతడు బహిరంగంగా తీర్పు తీరుస్తున్నాడు. ఇటువైపు చూస్తే వీళ్ళనేమో వ్యభిచారులు అంటున్నాడు, అటువైపు చూసి వాళ్ళేమో చోరులు, దొంగలు అంటున్నాడు, ఇంకోవైపు చూసేమో ఇతన్ని పాపి అని అంటున్నాడు. దేవాలయంలో ఎవరున్నారు? వీళ్ళందరిని గురించి యేసుక్రీస్తు వారు నా తండ్రి మందిరమును మీరు దొంగల గుహగా చేశారన్నాడు. ఈ పరిసైడు కూడా నిలబడి చూస్తూ వాళ్ళ మీద నింద వేస్తున్నాడు, వాళ్ళకి జడ్జిమెంట్ ఇస్తున్నాడు, వాళ్ళకి ఒక పేరును తీర్పు తీర్చి వీడు నిందితుడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు. ప్రభు అంటాడు 7వ అధ్యాయంలో మత్తయి సువార్త, తీర్పు తీర్చకుడి, అప్పుడు మీకును తీర్పు తీర్చబడదు అని తెలియచేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇతడు ఈ రీతిగా తన ప్రార్థనలో వేషధారి వలె 14వదిగా వేషధారి వలె ప్రార్థన చేశాడు, అన్యజనుల వలె ప్రార్థన చేశాడు. మామూలుగా పరిసయ్యులు వాళ్ళు ప్రార్థన చేయటానికి కొన్ని ప్రార్థన పట్టణాలు ఏర్పాటు చేసుకుంటారు, రాసుకున్నారు. ఏ సమయంలో ఏ ప్రార్థన చేయాలి ఏమిటి అనేది రాసుకున్నారు. మనకు కూడా కొన్ని మత శాఖలలో ఈ ప్రార్థన ఎప్పుడు ఏ ప్రార్థన చేయాలి అనేది ఒక పద్ధతి వ్రాయబడి ఉంటుంది, ఒక నమూనా ఏర్పాటు చేయబడి ఉంటుంది. లూథరన్ సంఘానికి కూడా ఉంది, సిఎస్ఐ మొదలైనటువంటి రోమన్ క్యాథలిక్ మొదలైన సంఘాలకి ఈ నమూనా ఉంటుంది. ఇక్కడ వీళ్ళకు కూడా ఒక నమూనా ఉంది. ఇతడు దేవుని సన్నిధిలోకి ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు పోనీ ఆ నమూనా ప్రార్థన ఏమైనా చేశాడా? చేయలేదు. లేదా కొందరు దావీదు కీర్తనలు ప్రార్థనాపూర్వకమైన కీర్తనలు ఉన్నాయి, ఆ కీర్తనలు ప్రార్థనలో మాట్లాడతారు. పోనీ అలాగేమన్నా దావీదు కీర్తనల ప్రార్థన ఏమన్నా చేశాడా? లేదు. తన యొక్క వ్యక్తిగత బాధన గురించో సంతోషాన్ని గురించో దేవునికి చెప్పుకునే ప్రార్థన చేశాడా అంటే లేదు. ఇతడు స్వాతిశయంతో, అహంకారంతో, గర్వముతో ఇతరులు అన్యజనులు తమ యొక్క దేవతల దగ్గర, దేవుళ్ళ దగ్గర, వాటి బలిపీఠాల దగ్గర వాళ్ళు ఇచ్చే కానుకల గురించి మొదలైన వాటిని గురించి గొప్పగా బోర ఊది ప్రకటించుకున్న రీతిగా ఇతడు తనను గురించి ఈ ప్రార్థనలో వేషధారి వలె, అన్యజనుల వలె విస్తరించి మాట్లాడుతున్నాడు, ఇతరులతో పోల్చుకుంటూ మాట్లాడుతున్నాడు, అతిశయించి మాట్లాడుతున్నాడు, గర్వించి మాట్లాడుతున్నాడు. తమ ఘనత కొరకే ప్రార్థన చేస్తున్నాడు, దేవుణ్ణి మహింపరచడానికి కాదు. దేవుని దగ్గర కృపను పొందటానికి ఇతడు ప్రార్థన చేయట్లేదు, దేవుని దగ్గర ఆయనతో మాట్లాడుతున్నట్టుగా తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నాడు, ఇతరుల భయాన్ని కలిగించడానికి. ఇతరంటే ఇతరుల పట్ల భయము, భక్తి కలిగించడం కోసం ప్రార్థనను ఉపయోగించుకుంటున్నాడు. జాగ్రత్త అండి, ప్రార్థన అనేది చాలా గొప్ప వెసులుబాటు. పరలోకంతో మాట్లాడటానికి దేవుడు తెరచిన ఒక కిటికీ ప్రార్థన. ఆ కిటికీ మూసేస్తే మన ప్రార్థన వినేవాడు ఎవడు లేడు. కనుక ప్రార్థన వినగలిగిన దేవుడు వినుతున్న సమయంలోనే దయచేసి ప్రార్థించేవారిగా ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 5వ వచనం 7వ వచనం విస్తరించి మీరు మాట్లాడొద్దు, అన్యజనుల వలె మాట్లాడొద్దు. ఇతని గర్వం. థామస్ మోర్టన్ ఇలా అంటాడు, ప్రైడ్ మేక్స్ అస్ ఆర్టిఫిషియల్ అండ్ హ్యూమిలిటీ మేక్స్ అస్ రియల్. అతిశయం, గర్వం మనలను ఒక కృత్రిమమైన వ్యక్తులుగా మార్చేస్తుంది, కానీ మనలో ఉండే తగ్గింపు మనలను నిజమైన వాస్తవమైనటువంటి జీవితాన్ని జీవించేటట్టుగా
చేస్తుంది. ఇతడు తనను గురించి తాను డెకాయోషునే అని చెప్పుకుంటున్నాడు, అంటే నీతిమంతుడు అని చెప్పుకుంటున్నాడు. కానీ ఇతడు డికాయ్ కాదు, అన్రైట్యూస్గా తీర్పు తీర్చబడ్డాడు. ఇక మూడవ విషయం, సుంకరి ప్రార్థన. సుంకరి నంబర్ 1, ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుడంటే భయం కలిగి ఉన్నాడు. భయంతోనే అతడు మాట్లాడుతున్నాడు, భయంతోనే దూరంగా నుంచున్నాడు. ఆ భయంతోనే దేవాలయం దగ్గరకు కూడా వెళ్ళకోకుండా ఆగిపోయాడు. దేవుడంటే భయం ఉంది, దేవాలయం అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది కనుక ఆ దేవాలయాన్ని గౌరవిస్తున్నాడు, ఆ దేవుణ్ణి కూడా గౌరవిస్తున్నాడు. తన భయం తన యొక్క నిలబడిన పద్ధతిలో, తను మాట్లాడుతున్న పద్ధతిలో వ్యక్తం చేయబడింది. ద హానరబుల్ ఫియర్, ద ఫియర్ ఆఫ్ లార్డ్ ఇతనిలో మనకు కనిపిస్తుంది. రెండవదిగా ఈ సుంకరి తన అయోగ్యతను, అనర్హతను బాహాటంగా ప్రకటిస్తున్నాడు. నంబర్ 1, మానవుడు దేవునితో మాట్లాడటానికి అనర్హుడు. గెట్ అవుట్ ఆడామ్ అని ఆదాము అవ్వలను దేవుడు పాపం చేసినప్పుడు బయట పంపించేశాడు. ఇక నీకు నాకు సంబంధం లేదన్నాడు. తిరిగి దేవునితో మాట్లాడగలిగేటువంటి అవకాశము, హక్కు మొదలైనవి మనిషికి లేవు. కానీ దేవుడు తిరిగి మరలా మనుషులు మాట్లాడటానికి తన చెవిని ఇస్తూ ఉన్నాడు. ప్రార్థనా రూపమున ఆయన చెప్పుకోవటానికి అవకాశం ఇస్తున్నాడు. అయినా ప్రార్థించటానికి అర్హులము కాదు, దేవా నీ దగ్గరకు వచ్చి మాట్లాడుకునే అర్హత మాకు లేదు అని మానవ జాతి పక్షంగా ఇతడు ఒప్పుకుంటున్నాడు. సామాన్యంగా మానవులందరూ ఒప్పుకోవాల్సిన ప్రార్థన చేస్తున్నాడు. రెండవదిగా తన పర్సనల్ అయోగ్యతను కూడా ఇతడు మాట్లాడుతున్నాడు. మూడవదిగా ఇతడు రోధించాడు, ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. అంటే ఆ ఏడ్పు దేనికి సాదృశ్యం అంటే పశ్చాత్తాపానికి సాదృశ్యం. తన ఉన్న స్థితి, తన పాపపు స్థితి, తాను దేవుణ్ణి ఆరాధించలేని స్థితి, దేవునికి దూరంగా బ్రతుకుతున్నటువంటి స్థితి, దేవుడు లేని జీవిత స్థితి, ఇవన్నీ కూడా ఎంత దుఃఖకరమో ఆ దుఃఖమంతా కూడా అతడు వెళ్ళబోస్తున్నాడు. నాలుగవదిగా అతను రొమ్ము కొట్టుకోవటం మొదలుపెట్టాడు. రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేశాడంట. ఈ రొమ్ము కొట్టుకోవటం అనేది పండితులు అనేక రీతిగా తెలియచేస్తారు. తమలో ఉన్న బాధను ఎక్స్ప్రెస్ చేయటంలో సాధ్యమైన తీవ్రతగా తెలియచేయటం కోసం, గాఢంగా తెలియచేయటం కోసం రొమ్ము కొట్టుకుంటారని. రెండవది, ఒక వ్యక్తి తనకు సంబంధించిన అతి విలువైన, అమూల్యమైన, ముఖ్యమైన వ్యక్తులను కానీ వస్తువులను కానీ కోల్పోయినప్పుడు అవి కోల్పోవటం ద్వారా కలిగేటువంటి లాస్ ఎంత భయంకరమైందో తెలియజేయటానికి రొమ్ము కొట్టుకుంటారట. మూడవదిగా అవమానించుకోవటం. అంటే ఇతడు తనను తాను అవమానించుకుంటున్నాడు, ఎవరిని అవమానించట్లా, తనను తాను అవమానించుకుంటున్నాడు. తను రొమ్ము కొట్టుకోవటం. పండితులు ఏం చెప్తారంటే పూర్వకాలంలో తనను తాను అవమానించుకోవటానికి ఈ చెస్ట్ భాగంలో ఉమ్ము మూసుకునేవాడంట, మీదకి ఉమ్ము మూసుకునేవాళ్ళంట. మళ్ళీ ఉమ్మూసుకుంటూ కొట్టుకుంటూ ఇలా కొట్టుకోవడం ద్వారా తనను తాను అవమానపరుచుకుంటున్నాడు. తాను గౌరవించదగిన వాడిని కాదు, ఒక మనిషిగా కూడా గౌరవించదగిన వాడిని కాదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు దేవుని దగ్గర అని తెలియచేస్తుంది. మరొకటి, ఈ రొమ్ము కొట్టుకోవటంలో ఉన్నటువంటి భావన ఏంటంటే, కొంతమంది ఈ వడ్లు మొదలైన ధాన్యం బస్తాల్లో పోసినప్పుడు వాటిని వంచి పోసినప్పుడు ఇంకా ఉంటాయి, దులుపుతారు. అవి అప్పటికి కూడా దులపకపోతే తిరగేసి కర్ర తీసుకుని కొడతా ఉంటారు, అప్పుడు రాలిపోతుంటాయి. లోపల దాగిన గింజలన్నీ బయటకు వచ్చి పడేటట్టుగా కర్రతో కొడతారు. ఈ లోపల తన అంతరంగములో దాగినటువంటి పాపపు నీడను అతడు బయటికి త్రోలివేస్తున్నాడు కొట్టడం ద్వారా. మరొకటి, ఈ రొమ్ము కొట్టుకోవటం ద్వారా తెలియచేస్తుంది ఏంటంటే, దట్ గ్రేట్ ట్రాపర్కి పనిష్మెంట్ ఇస్తున్నాడు. హూ ఈజ్ దట్ గ్రేట్ ట్రాపర్? మానవుడిని ట్రాప్ చేసేటువంటి గొప్ప పరికరం ఏదంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవ్వడు. కాబట్టి ఆ హృదయం అతను కనపడుతుంది, ఇప్పుడు అది ఎలా మోసం చేసిందో కనపడుతుంది. కనుక దాన్ని శిక్షిస్తున్నాడు, కొట్టి
ఆ కోపాన్ని తీర్చుకుంటున్నాడు. ఆ హృదయాన్ని, కఠిన హృదయాన్ని బద్దలు చేసుకుంటూ ఉన్నాడు. ఇది కదా దేవుని ఎదుట ప్రార్థన మనం వ్యక్తిగతంగా చేసుకోవాల్సినటువంటిది. 5వదిగా ఈ గ్రేట్ ట్రాపర్ని పట్టుకున్నాడు. 6వదిగా పశ్చాత్తాపంతో ప్రార్థించాడు. నన్ను కరుణించమన్నాడు, పాపిని అన్నాడు. నేను పాపిని దేవా, పాపిని అని ఒప్పుకుంటున్నాడు. 7వదిగా సుంకరి ఎక్కడ నిలిచాడు? ఇందాక పరిసైడ్ ఎక్కడ నిలిచాడు? దేవాలయం నిలిచాడు. కానీ అతని మనసు ఎక్కడుంది? బయట ఎక్కడుంది? ఇతడు ఎక్కడ నిలిచాడు? సుంకరి బయట నిలిచాడు. కానీ ఇతని సోల్, ఇతని ఆత్మ, ప్రాణం, మనస్సు, హృదయం ఎక్కడుంది? దేవుని బలిపీఠం దగ్గర ప్రణమిల్లింది. అక్కడ తనను తాను బలి చేసుకుంటూ ఉన్నది. ఎస్, హీ ఈజ్ ఫిజికల్లీ సో ఫార్, బట్ మెంటల్లీ, స్పిరిచువల్లీ హీ ఈజ్ నియరర్ టు గాడ్. దేవునికి దగ్గరగా ఉన్నాడు. 8వదిగా ఇతడు కేవలం కనికరించమని కోరాడు. దేవుడు అడిగిన వాటి కంటే కూడా శ్రేష్టమైనవి ఇచ్చే దేవుడు. మత్తయి సువార్త 7:11 ఆయన ఇతడికి కనికరముతో పాటు నీతిమంతుడు అనేటువంటి సర్టిఫికెట్ని కూడా ఇవ్వటం జరిగింది. చివరిగా ప్రియులారా, దేవుడు న్యాయము తీర్చే దేవుడు. కృపతో తీర్పును అధిగమించి తన పాపాన్ని ఒప్పుకున్న వ్యక్తికి నీతిమంతుడని సర్టిఫికెట్ ఇస్తూ ఉన్నాడు. అతని ప్రార్థన అంగీకరిస్తున్నాడు. కుమారుల పట్ల తండ్రి ఎలా జాలి కలిగి ఉంటాడో అలాంటి జాలి కలిగిన దేవుడని తనను తాను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. తీర్పు తీర్చొద్దు, తీర్స్తే నేను తీర్పు తీరుస్తా, మీరు తీర్పు తీర్చకపోతే నేను కూడా మీకు తీర్పు తీర్చనని తీర్పును మించిన కనికరంతో కూడినటువంటి మేలు చేసేవాడని ఆయన తనను తాను నిరూపించుకో ఈ మాటలు చెబుతున్నాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రార్థన ఆలకించే దేవుడని ఆయన తనను గురించి తాను ఈ ప్రార్థన, ఇద్దరి ప్రార్థన ఆలకించాడు. కానీ ఎవరికి సమాధానం ఎలా ఇవ్వాలో అలా ఇచ్చాడు. ప్రియులారా, మనము పరిసయ్యుని వలె హెచ్చించుకుందామా? పరిసయ్యుని వలె ఇతరులను తృణీకరించుదామా? పరిసయ్యుని వలె ఇతరుల మీద లేనిపోయిన ముద్రలు వేద్దామా? పరిసయ్యుని వలె ఇతరులకు తీర్పు తీరుద్దామా? పరిసయ్యుని వలె ఇతరులకు మనం ఏదో గొప్పవారి వాళ్ళకంటే అని మనల్ని మనం భావించుకుని అతిశయించుదామా? పరిసయ్యుడు చేసినట్లుగా ఒక పరిశుద్ధమైనటువంటి సమయం, ఒక శ్రేష్టమైన సమయం, ఒక దీవెనకరమైన సమయం, ప్రార్థనా సమయాన్ని చాలా దౌర్భాగ్యమైనటువంటి పద్ధతిలో అతడు దాన్ని ఉపయోగించాడు. అలా ఉపయోగించుదామా? లేక సుంకరి వలె శ్రేష్టమైన విధానంలో దేవునికి ప్రార్థన చేద్దామా? ప్రైడ్ ఈజ్ ద ప్రాబ్లం, బట్ హ్యూమిలిటీ ఈజ్ ద ఆన్సర్. మనలో ఉండే గర్వం మన సమస్య. వదిలిపెట్టు, సుంకరి వలె తగ్గించుకో. అదే మన యొక్క గర్వానికి పరిష్కారం. తగ్గింపే. తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. అలా తగ్గించుకున్నట్టుకు దేవుడు సహాయం చేయను గాక. దేవుడు మనలను ఆశీర్వదించును గాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియును గాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు. ఇప్పటి వరకు ఈ వాక్యాన్ని వినినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ కూడా చేయండి. అలాగే ప్రియులారా, మీ పొరుగువార్లు కూడా ఈ వాక్యాన్ని అందించండి. మా కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. ఈ పరిచర్యను ప్రేమించి మీరు ఏదైనా సహకారం అందించగలిగితే నా యొక్క ఫోన్ నెంబర్కు మీ సహకారాన్ని అందించాలని కూడా నేను కోరుతున్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీకు స్తోత్రం నాయన. ఈరోజు పరిసయ్యుడు సుంకరి ప్రార్థనల్లో హెచ్చించుకునుట, తగ్గించుకునుట అనేటువంటి సంగతిని గురించి ధ్యానిస్తూ పరిసయ్యుల యొక్క ఉత్పత్తిని గురించి, వారి యొక్క జీవిత విధానము, వారి ప్రార్థనలో ఉండేటువంటి అనుసరించకూడిన పద్ధతుల గురించి మేము చూసాం. అలాగే సుంకరిని గురించి ధ్యానిస్తూ నాయన, సుంకరి వలె ప్రార్థన నాయన తగ్గించుకొని ప్రార్థించాలని, విశ్వాసముతో ప్రార్థించాలని, ఆధారపడి ప్రార్థించాలని తండ్రి, అలాగే ప్రార్థనలో నాయన కృపను కోరుకునే వారిగా ఉండాలని తెలుసుకున్నాం. మేము హెచ్చించుకొని తగ్గించబడే వారిగా కాక, తగ్గించుకొని మీ చేత హెచ్చింపబడే వారిగా ఉన్నట్లు ప్రవర్తించడానికి కావాల్సిన జ్ఞాన వివేకములు మాకు దయచేయండి. ఒకవేళ మమ్మల్ని మేము హెచ్చించుకుంటూ మాకు తెలియకుండానే మోసకరమైన హృదయాలోచనలో ఉన్నామేమో తెలుసుకునే వివేకం మాకు దయచేయండి.
ఆ జ్ఞానమును మాకు అనుగ్రహించండి. మాలో రోగములతో ఉన్న బిడ్డలను కనికరించి ఆరోగ్యం దయచేయండి. ఆకలితో ఉన్న బిడ్డలకు కావాల్సిన సమృద్ధిని దయచేయండి. పనిపాటులు లేని బిడ్డలకు కావాల్సిన పనులు, ఉద్యోగములు దయచేయండి. వ్యవసాయం దీవించండి నాయన ప్రభు. అలాగే ఉద్యోగములు, వ్యాపారములు, పనులు చేసుకున్న బిడ్డలను ఆశీర్వదించండి. చదువుకుంటున్న బిడ్డలను దీవించండి నాయన. రోగులుగా ఉన్న వారికి కావలసిన స్వస్థతను దయచేయండి. కుటుంబాలలో నెమ్మది, సమాధానము, ఆనందము, సంతృప్తి, సమృద్ధి మీరు అనుగ్రహించి సంతుష్టి సహితమైన భక్తితో బిడ్డలు జీవించి నిన్ను మహింపరచుకునే కృపను దయచేయమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికి వందనాలు, శుభాలు, సెలవు.